హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాకిర్ క్రియేషన్స్. ఇది పార్ట్ 2 అండి. మనం పార్ట్ 1 చూసాం కదా. అండ్ బ్లౌజ్కి మగ్గం వర్క్ వేసుకునే ముందు మార్క్ ఎలా వేసుకోవాలనే వీడియోలోన పార్ట్ 1లోన హ్యాండ్ అయితే మనం చూసేసాం. అండ్ ఇది సెకండ్ పార్ట్ 2లోన ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇది బోట్ నెక్ ప్రిన్స్ కట్ కాబట్టి అండ్ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ అండి. సింపుల్గానే తేలిపోతుంది. చూడండి, ఇది బ్యాక్ అయితే హోల్ పెట్టించాను నేను. అండ్ బోట్ నెక్ కాబట్టి షోల్డర్ దగ్గర కొంచెం క్లాత్ అయితే ఇలా చేస్తారన్నమాట. అండ్ ఇప్పుడైతే ఫ్రంట్ గీస్తారు. ఫ్రంట్ గీసినాక మొత్తం మనం నిన్న అయితే హ్యాండ్ ఎలా ఇది ఉల్టా క్లాత్ తిప్పి అచ్చు టైప్లో వేసామో దీనికి కూడా అలానే చేస్తారనమాట. అండ్ ప్రిన్స్ కట్ కాబట్టి ఇక్కడ కొంచెం దీనిగా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు కూడా చేసేటప్పుడు చూడండి, ప్రిన్స్ కట్ ఎప్పుడు నీట్గా ఉంటేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నీ చాలా నీట్గా వస్తుంది అనమాట. అందుకనే అండ్ ఇది చూడండి, ఇప్పుడు హ్యాండ్కి మనం అయితే రైట్ సైడ్ అలా వేసుకున్నాము. అండ్ ఫ్రంట్ బ్యాక్ తీసుకునేటప్పుడు కూడా క్లాత్ ఎప్పుడు మనకి రైట్ సైడే ఉండాలి. మగ్గం వర్క్ వేసుకునేటప్పుడు రైట్ సైడ్లో మార్క్ వేసుకుంటేనే చాలా నీట్గా వస్తుంది అనమాట. అండ్ ఇది ఇప్పుడు అచ్చు నిన్న చెప్పాం కదా, అలా ఉల్టా చేసి అచ్చులాగా ఇలా చేస్తే మాత్రం వచ్చేస్తుంది అనమాట. ప్రింట్ లాగా పడిపోతుంది అది. దాన్ని ఇంకా చాక్ పీస్ తోటి గీసిన దాన్ని నేను ఇంకా పెన్సిల్తో గీస్తాను. ఇది చూడండి, ఇదైతే ఫ్రంట్ అండ్ ఈ హోల్ అయితే బ్యాక్ అనమాట. అయిపోయింది. నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.